రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ నెల 14న 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది సర్కార్. పూర్తి రుణమాఫీపై ఆగస్టు 15 వరకు డెడ్లైన్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో మాఫీ చేసిన సర్కార్ ఆగస్టు 14తో 3 విడతల్లో రుణమాఫీ క్లియర్ చేయనుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. రుణమాఫీతో ఇప్పటికే రాష్ట్రమంతటా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 14న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, మూడో విడత రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడో విడత ఆగస్టు 14వ తేదీన 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల రుణమాఫీని వారి ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి కూడా ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించినట్టుగానే జూలై 18వ తేదీ మొదటి విడత రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇక రెండో విడత రుణమాఫీని జూలై 31వ తేదీన అమలు చేసింది. ఇక మూడో విడత 2 లక్షలు రుణమాఫీ ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు. ఇక ఆగస్టు 15 లోపే చేస్తామని చెప్పినట్టుగానే ఆగస్టు 14వ తేదీ 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల రుణమాఫీ వారి అకౌంట్లో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించున్నారు. ఇక మొదటి దఫాలో దాదాపు 11,34,422 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 60,34,000 కోట్లు 6,034 కోట్లు రైతుల ఖాతాలో మొదటి దఫాలో రుణమాఫీ అమలు చేసింది. ఇక రెండో దఫాలో 6,40,823 మంది రైతు ఖాతాల్లో దాదాపు 6,190 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇక 2 లక్షల వరకు ఉన్న రైతుల లెక్క ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దాదాపుగా మరో 19,000 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో వేసే అవకాశం అయితే ఉంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో 31,000 కోట్ల వరకు కూడా ఈ రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో వేయాల్సి వస్తున్న అంచనా వేసింది. అయితే దాదాపు మొదటి దఫా రైతు రుణమాఫీ 1 లక్ష రుణమాఫీ ఉన్న వారికి రైతు రుణమాఫీ సందర్భంగా, లేదంటే 1.5 లక్షల రైతు రుణమాఫీ సందర్భంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వారి ఖాతాల్లో రుణం పడకపోతే వారికి ఆధార్ కార్డు బ్యాంకులో ఖాతాల్లో ఒకే పేరు లేకపోవడం వల్ల, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల వారికి ఖాతాల్లో జమ చేయకపోతే వెంటనే పరిష్కరించడానికి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది మండల తహసీల్దారులు. అదేవిధంగా బ్యాంకులో అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఎవరికైతే ఇబ్బంది ఉందో వారి సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటి వరకు 1.5 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు 14వ తేదీలోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో కూడా పూర్తిగా రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీలోపు సాయంత్రం వరకు రైతు ఖాతాల్లో 2 లక్షల వరకు ఎవరైతే రుణం తీసుకున్నారో వారి ఖాతాల్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కూడా పదే విపక్షాలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఆరోపణలు చేయడంతో ఆగస్టు 15 లోపు రుణమాఫీని పూర్తి చేస్తాం, ఏకకాలంలో రుణమాఫీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంలో చాలా సందర్భాల్లో కూడా హామీ ఇస్తూ వచ్చారు. ఇక ఆ హామీల్లో భాగంగానే ఆగస్టు 14వ తేదీ వరకు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతుల అందరి ఖాతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి రైతు రుణమాఫీని జమ చేయడానికి ఏర్పాటు చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీని అమలు చేస్తుందని చెప్పొచ్చు. అనిల్. రైట్ సత్యం, థ్యాంక్ యూ.